హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరైజ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఫిజిక్స్లో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ గాయస్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నేను ఇక్కడ రాసి మీకు వీడియోలో పెడుతున్నాను. ఈ క్వశ్చన్స్ కనుక మీరు చేస్తే పబ్లిక్ ఎగ్జామ్లో మీరు 60కి 60 తెచ్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్ ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఈ క్వశ్చన్స్ అనేవి తప్పక చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి మీరు ఈ వీడియో క్లిక్ చేసినందుకు మీ అందరినీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫిజిక్స్ వరల్డ్ ఫ్రెండ్స్. ఇది 2 మార్క్స్ వెయిటేజ్. ఇందులో 5/5 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కనుక చేస్తే 2 మార్క్స్ అనేవి మీ బ్యాక్ పాకెట్ జేబులో పడిపోయినట్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇది కొద్దిగా మీడియం చాప్టర్. ఒక 2 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఈ చాప్టర్ కూడా చాలా ఈజీయే. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇందులో కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఒక 2 మార్క్స్ వెయిటేజ్ అయినా పర్లేదు చేయండి. మనకి 60కి 60 కావాలి కదా ఫ్రెండ్స్. సో తప్పదు చేయటానికి. ఈ చాప్టర్ కూడా చేయండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్స్. దీని వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్స్. ఇది కూడా కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నేను కొన్ని టిక్ కొట్టాను ఫ్రెండ్స్. ఇవి మాత్రం మీరు పక్కా చేయండి. వీటిలో నుంచి ఒకటి రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం చేయండి. ఫస్ట్ అయితే ఆ టిక్ కొట్టిని చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. దీని వెయిటేజ్ వచ్చేసి 2+2 మార్క్స్ ఫ్రెండ్స్. క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ అన్నీ సింగిల్ లైన్ ఆన్సర్స్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్లో చాప్టర్ అనేది ఫినిష్ అవుతుంది. 2+2 మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్, డబుల్ ధమాకా లాగా. సో ఈ చాప్టర్ అనేది చేయండి వదిలిపెట్టకుండా. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్. దీని వెయిటేజ్ వచ్చేసి కూడా 2+2 మార్క్స్ ఫ్రెండ్స్. చాలా క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇందులో నేను టిక్ కొట్టిన మాత్రం ఫస్ట్ చేయండి. చాలా ఈజీగా ఉంటాయి, సింగిల్ లైన్ ఆన్సర్స్. మీకు ఎగ్జామ్స్లో రావడానికి చాలా అవకాశం ఉంది. మొత్తం చేయండి. ఫస్ట్ అయితే నేను పక్కన టిక్ కొట్టాను, అవి మాత్రం ఫస్ట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఫిజిక్స్లో లాస్ మీద డెఫినేషన్స్ ఉంటాయి, లైక్ స్టేట్స్, విన్స్ డిస్ప్లేస్మెంట్ లా, అలాంటి క్వశ్చన్స్. ఇలాంటి వాటిల్లో ఫైనల్ ఎగ్జామ్స్లో మినిమం 2 క్వశ్చన్స్ అనేవి రావచ్చు ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో అండ్ నెక్స్ట్ చాప్టర్లో. సో ఆ లాస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు 2+2 4 మార్క్స్ అనేవి రావచ్చు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇదే లాస్ట్ చాప్టర్ ఆఫ్ 2 మార్క్స్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ చాప్టర్. మీకు ఒకటేమో మామూలుగా థియరీ పార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకో లాస్ట్ 4 క్వశ్చన్స్ ఏమో కొద్దిగా సమ్స్ లాగా ఉంటాయి. 2+2 వెయిటేజ్. ఈ చాప్టర్ కూడా చాలా ఈజీ చాప్టర్, అన్ని సింగిల్ లైన్ ఆన్సర్స్ ఉంటాయి. సో ప్లీజ్ ఈ చాప్టర్ కూడా చేయండి ఫ్రెండ్స్. 2 మార్క్స్లో 10కి 10 తెచ్చుకోవడానికి నేను పెట్టినవి సరిపోతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను టిక్ కొట్టిన వాటికి చేయండి, తర్వాత మిగతా మొత్తం చేయండి. మీకు 20 మార్క్స్కి 20 పక్కా వస్తాయి ఫ్రెండ్స్, నన్ను నమ్మండి. ఓకే ఫ్రెండ్స్, 2 మార్క్స్ అనేవి అయిపోయినాయి. ఇంకా మనం 4 మార్క్స్లోకి ఎంటర్ అవ్వాలి. ఎస్ఏక్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ ఎగ్జామ్స్. పబ్లిక్ ఎగ్జిక్యూషన్ పేపర్లో మీకు 7 క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. అందులో మనం 5 అటెంప్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. మీరు చాయిస్ కూడా నేర్చుకోండి, ఎందుకంటే పనికి వస్తాయి కాబట్టి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ చాప్టర్. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ఫ్రెండ్స్. ఏది ఇంతకుముందు మీరు చేస్తే, ఇప్పుడే కొత్తగా మొదలు పెడితే మీరు ఒక్కొక్క క్వశ్చన్ అని 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎగ్జామ్స్ 4-5 డేసే ఉన్నాయి రావడానికి. సో ప్లీజ్ ఇప్పటి నుంచైనా సీరియస్గా చేయండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ కూడా కింద రాశాను. 2 ప్రాబ్లమ్స్ ఇస్తే ఆ పైన ఉన్న 4 మార్క్స్ 4 క్వశ్చన్స్లో నుంచి ఒకటి వస్తుంది, లేదంటే ఈ 2 సమ్స్లో నుంచి ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఈ చాప్టర్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్. దీని వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్. చాలా ఈజీ చాప్టర్. 5/5 క్వశ్చన్స్ ఉంటాయి. నేను పక్కన త్రిబుల్ టిక్ పెట్టి ఫస్ట్ చేయండి, నెక్స్ట్ మిగిలినవి చేయండి ఫ్రెండ్స్. ఈ మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్లో డిఫైన్ యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్ అండ్ పొజిషన్ వెక్టార్. ఈ క్వశ్చన్ అయితే పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, అందుకని అక్కడ త్రిబుల్ టిక్ పెట్టాను. ఫస్ట్ ఆ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్ ఫ్రెండ్స్. ఇందులో కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. దీని చాప్టర్ వచ్చేసి 4 మార్క్స్ వెయిటేజ్ ఫ్రెండ్స్. ఈ చాప్టర్లో కూడా టిక్ కొట్టిన క్వశ్చన్స్ ఫస్ట్ చేయండి, నెక్స్ట్ మామూలు మిగిలినవి చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్.
దీని వెయిటేజ్ వచ్చేసి 4+4. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు 8 మార్క్స్ అనేది ఈ చాప్టర్లోనే వస్తుంది. ఇందులో కూడా మనకి చాలా తక్కువ క్వశ్చన్సే ఉంటాయి. ఒక 4, 5, 6 క్వశ్చన్సే ఫ్రెండ్స్ ఉండేది. ఇందులో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అదొక క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూసారా, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ v = r ఒమేగా క్వశ్చన్, అండ్ డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ టార్క్ టౌ క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఈ 3 క్వశ్చన్స్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి గ్రావిటేషన్స్. దీని వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ ఫ్రెండ్స్. మీరు మాత్రం ఏ చాప్టర్ చాయిస్కి మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో ట్విస్టింగ్గా 2 క్వశ్చన్స్ అనేవి మీరు చదివిన వాటిలో కాకుండా టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనకి ఈ చాయిస్ చాప్టర్సే పనికొస్తాయి ఫ్రెండ్స్. సో ఏ చాప్టర్ వదిలిపెట్టకుండా చేయండి. నేను పెట్టిన క్వశ్చన్ బట్టికి చేయండి, మీకు కన్ఫామ్గా ఆల్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలరు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. దీని వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ ఫ్రెండ్స్. ఇది కూడా క్వశ్చన్స్ తక్కువగానే ఉన్నాయి. నేను టిక్ పెట్టినవి ఫస్ట్ చేయండి, మిగిలిన తర్వాత చేయండి. తర్వాత థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, లాస్ట్ చాప్టర్ ఆఫ్ 4 మార్క్స్ ఫ్రెండ్స్. ఈ చాప్టర్ కూడా చేయండి, ఏ చాప్టర్ వదిలిపెట్టకండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ అనేది ఎండ్ అయిపోయింది. మీకు ఇంకేమైనా లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇలా మీరు లాస్ట్ దాకా వాచ్ చేశారంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి వాచ్ టిల్ ద ఎండ్ అని. మీకు ఇంకా ఏ టాపిక్స్ అయినా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి నెక్స్ట్ వీడియోస్లో రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇంకో 3-4 డేస్లో ఒక వీడియో అనేది వస్తుంది గైస్ మన ఛానల్ నుంచి. డూస్ డూ నాట్స్ అంటే ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఒక వీడియో వస్తుంది, అది కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ అనేవి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏ టైంలో నేను అప్లోడ్ చేస్తానో తెలియదు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫిజిక్స్లో వీక్గా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.